హాయ్ అండి, వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా 10th క్లాసు హిస్టరీ క్లాసులు ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాము. ఆల్రెడీ ఒక లెసన్ అయిపోయింది, ఇది రెండవ లెసను. ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా మనకు టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే మనకు 10th క్లాస్ హిస్టరీ అంటేనే చాలా ఎలాబరేట్గా ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా కఠినమైన సబ్జెక్ట్గా ఉంది. కానీ ఇందులో నుంచే మనకు చాలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రతి పాయింట్ వివరంగా క్షుణ్ణంగా, కాస్త లేట్ అయినా కానీ, మామూలుగా నేను చెప్పేది షార్ట్కట్ నేను చెప్తున్నా కానీ ఒక్కోసారి గంట వరకు వస్తుంటుంది. అయినా కానీ మీరు ఓపికతో జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ మనకు టెట్ డిఎస్సికి ఉపయోగపడే ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మన జీవితం, మన బ్రతుకు ఉపయోగపడేది కాబట్టి శ్రద్ధగా వినాలి. వినడం కాదు, వింటే ఏం రాదు. నిజంగా చెప్తాను, వినడం కాదు. నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తానే పౌజ్లో పెట్టుకొని దాని దగ్గర స్టార్ గుర్తు వేసుకొని నోట్స్ రాసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాసుకొని దాన్ని నేర్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. రాకపోతే నెక్స్ట్ డిఎస్సి అయిపోయిన తర్వాత దీని కింద కామెంట్ చేయండి కావాలంటే. ఇంపార్టెంట్ అని నేను చెప్పిన వెంటనే దాన్ని మీరు నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి ఖచ్చితంగా. వింటే ఏం ఉద్యోగాలు రావు, వింటే అందరిలో నువ్వు ఒకనివి అవుతావు. చదువుకొని నేర్చుకుంటే ఒక పాయింట్ చక్కగా రాసుకొని నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా? ఇంకా ఆలోచన చేయకుండా ముందుకెళ్దాం. సరే, భారతదేశంలో జాతీయవాదం. ఆల్రెడీ ఇంతకుముందు ఐరోపాలో జాతీయవాదం అంటే ఐరోపాలో వాళ్ళ రాజుల మీద వాళ్ళే తిరగబడి వాళ్ళకంటూ స్వతంత్రంగా ఒక దేశాన్ని సంపాదించుకున్నారు. మన రాజుల మీద తిరగబడడానికి లేదు. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు కాబట్టి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడమే జాతీయవాదం. అంతే. ఈ మొదటి పేజీలో టెట్ డిఎస్సికి ఉపయోగపడేది ఏం లేదు, ఇంట్రడక్షన్ చెప్పాడు అంతే. జస్ట్ ఇక్కడ నుంచి మనకు మంచి సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకుందాం. మొదట మన భారతదేశ చరిత్ర అన్నది బ్రిటిష్ వాళ్ళతో చాలా లింక్ అయి ఉంటుంది. అందుకే ఇదంతా ఈ మొదటి ప్రపంచ యుద్ధము, ఖిలాఫత్, సహాయ నిరాకరణ ఉద్యమం, ఈ 3 సిచ్యువేషన్లో మన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, మన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, గాంధీ గారు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఒక్కోసారి చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం. ఫస్ట్, మొదటి ప్రపంచ యుద్ధం కొత్త ఆర్థిక రాజకీయ పరిస్థితులను సృష్టించింది. ఏంటి? రక్షణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి దేశము ఇంకా మిలిటరీని తయారు చేసుకోవడం మొదలుపెట్టింది, బ్రిటిష్ వాళ్ళు కానీ ఇవన్నీ. అలాగే వాళ్ళు ఎక్కువగా ఆ మిలిటరీ మీద డబ్బులు ఖర్చు పెట్టేసరికి డబ్బులంతా అయిపోయాయి. దాని మీద వ్యయం ఎక్కువైపోయింది. రక్షణ వ్యయం భారీగా పెరిగిపోయింది. యుద్ధ రుణాల సేకరణ, పన్నులు పెంచడము, కస్టమ్ సుంకాలు పెంచడం. ఆ యుద్ధంలో ఆ డబ్బులు రావాలి కదా, ఖర్చు పెట్టాలంటే. ఇంకా వాళ్ళకి రావడానికి కారణం ఏంటి? పన్నులు పెంచేసినారు, కస్టమ్ సుంకాలు కస్టమ్ సుంకాలు అంటే తెలుసు కదా, ఒక దేశం నుంచి సరుకులు మరో దేశానికి వెళ్తే మనం కట్టే వాటిని కస్టమ్ సుంకాలు అంటారు. ఈ కస్టమ్ సుంకాలు పెంచారు. ఆదాయ పన్ను అప్పుడే ప్రవేశపెట్టారు. ఆదాయ పన్నును ప్రవేశపెట్టారు. ఎప్పుడు? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆదాయ పన్ను కూడా ప్రవేశపెట్టడము, ఇలాంటి వ్యయాలన్నీ భర్తీ చేశారు. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆదాయ పన్ను అన్నది ప్రవేశపెట్టారని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. 1918, 19, 20, 21 సంవత్సరాలు పంటలు అప్పట్లో సరిగా పండలే. ఇది తీవ్రమైన ఆహార కొరతకు దారితీసింది. దీనికి తోడు అదే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇన్ఫ్లుయెంజా అనే మహమ్మారి కూడా తోడైంది. ఏ సంవత్సరాలలో? ఈ మధ్య కాలంలో. 1921 జనాభా లెక్కల ప్రకారము 12 నుండి 13 మిలియన్ల ప్రజలు కరువు, అంటువ్యాధుల కారణంగా మరణించారు. ఇవన్నీ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరుగుతున్న సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా అనే మహమ్మారి అనే తెగులు రోగము, దానివల్ల ఎంతమంది చనిపోయారు అంటారు? 12 నుంచి 13 మిలియన్ల ప్రజలు. ఈ ఇన్ఫ్లుయెంజా అన్నది ఏ కాలంలో సంభవించింది అంటాడు? ఏంటంటే 1918, 19, 20, 21 కాలంలో, ఆ మధ్య కాలంలో సంభవించింది. దీనివల్ల అంటే ఈ ఇన్ఫ్లుయెంజా, ఆ కరువు కాటకాలు రెండిటి వల్ల ఎంతమంది చనిపోయినారు? 2021 జనాభా లెక్కల ప్రకారంగా అంటే 12, 13 మిలియన్ల మంది చనిపోయారు. ఓకేనా? నెక్స్ట్, సత్యాగ్రహము అన్న వాదన. ఇక్కడ చూడండి,
బలవంతపు నియామకం. బలవంతపు నియామకం అంటే వలస రాజ్య ప్రజలను సైన్యంలో చేరమని బలవంతం చేసే ప్రక్రియ. మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో సైనికులు తక్కువ వచ్చారు, అందుకే వీళ్ళు గ్రామాలలో కొంతమంది ఉంటారు చూసినారా, వాళ్ళని తీసుకొని వచ్చి డైరెక్ట్ సైన్యంలో పెట్టేసుకున్న బలవంతంగా. దీనిని బలవంతపు నియామకం అంటారు. అంటే వలస రాజ్య ప్రజలను, అంటే ఇండియా వాళ్ళని అనుకోండి సింపుల్గా, సైన్యంలో చేరమని బ్రిటిష్ వాళ్ళు బలవంతం చేసే ఈ ప్రక్రియను ఏమంటారంటే బలవంతపు నియామకం అంటారు. ఇంకా అంతే, అక్కడ ఏం లేదు. సత్యాగ్రహము అన్న భావన. 1915 జనవరిలో మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 1915 జనవరిలో మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చాడు. చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇది గుర్తుపెట్టి 1915 జనవరి 1915. ఎందుకు చెప్తానంటే చాలా ఇంపార్టెంట్, అందుకోసమే. తిరిగి వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? దక్షిణ ఆఫ్రికాలో ఉన్న ఆయన బతుకుతుంటే లక్షణంగా మన దేశానికి ఒకసారి వచ్చిపోదామని వచ్చినాడు. దక్షిణాఫ్రికాలో జాత్యాంకర పాలనపై తాను సత్యాగ్రహం అనే పేరుతో అక్కడ కూడా ఒక పోరాటం చేశాడు మన ఆయన. ఎవరు? గాంధీ గారు. ఎక్కడికి పోయినా ఊరికి ఉండే రకం కాదు. ఈయన కూడా ఒక కలర్ బ్లాకే కాబట్టి అక్కడ బ్లాక్స్ తరపున నిలబడి పోరాటం చేసినాడు దక్షిణాఫ్రికాలో. ఆయన ఉపయోగించిన వెపన్ అక్కడ కూడా సత్యాగ్రహమే. అక్కడ పోరాటం చేశాడు. ఇక్కడ ఫోటో దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ చూడండి. మహాత్మా గాంధీ న్యూ కాజిల్ నుండి ట్రాన్స్ఫార్ వరకు కార్మికులు నడిపించాడు. ఇక్కడ చూడండి, న్యూ కాజిల్ నుండి ట్రాన్స్ఫార్ వరకు కార్మికులు నడిపించిన వ్యక్తి ఎవరు అంటాడు. ఆయనే మన మహాత్మా గాంధీ. ఎక్కడ నడిపించాడు? ఈ సత్యాగ్రహం దక్షిణాఫ్రికాలో చేశాడు, ఓకేనా. ఈ సత్యాగ్రహం మన ఆయన దక్షిణాఫ్రికాలో చేశాడు. ఇంకంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఈ పేజీలో పైకి పోదాం. సరే, సత్యాగ్రహం అన్నది వినూత్నమైన పద్ధతిలో పెద్ద ఉద్యమాన్ని విజయవంతం నిర్వహించడానికి భారతదేశం తిరిగి వచ్చినట్లు మీకు తెలుసు. ఆయన ఎక్కడ దక్షిణాఫ్రికాలో పవర్ఫుల్ ఒకటి ఉద్యమం చేశాడు. ఆయన క్షేమంగా మన ఇండియాకు కూడా వచ్చినట్టు మనకు తెలుసు అంట అని పిల్లలకు చెప్తున్నారు వాళ్ళు. సత్యాగ్రహం అనే భావన సత్యానికి ఉన్న శక్తిని సత్యం కొరకు అన్వేషణ నొక్కి చెబుతుంది. సత్యాగ్రహం అనే భావన దేని నొక్కి చెబుతుంది అంటాడు. ఏది? సత్యానికి ఉన్న శక్తిని, సత్యం కొరకు అన్వేషణను, ఈ రెండిటిని నొక్కి చెప్తాదట. కారణం సహేతుకమైనదైతే, మనము సత్యాగ్రహం చేయడానికి కారణం కరెక్ట్దే అయితే, పోరాటం అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటే, మనం చేసేది అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటే, అణచివేతదారులతో పోరాడడానికి శారీరక బలం అవసరం లేదని సత్యాగ్రహం సూచిస్తుంది. మనం చేసే పోరాటం కరెక్ట్ అయితే మన శారీరక బలం అవసరం లే, ఆత్మబలం మనోనిబ్బరం ఉంటే సత్యాగ్రహంతో చేసేయచ్చు అంటున్నాను. ప్రతీకారం కోరకుండా, దూకుడు వ్యవహారం చేయకుండా, నీ కథ ఏందో తేలుద్దాం రారా కొడక అది ఇది అనకుండా, ఒక సత్యాగ్రహి అహింస ద్వారా యుద్ధంలో విజయం సాధించవచ్చు అని చెప్తాదట. హింస ద్వారా సత్యాన్ని అంగీకరించాలని బలవంతం చేయకుండా, సత్యాన్ని గ్రహించేసి ఒప్పించాలని అణచివేతదారులకు వ్యక్తులకు మనవి చేశారు ఈ అహింస ద్వారా. హింస ద్వారా నువ్వు చేసిన తప్పురా అని వాని సత్యం ఒప్పించకూడదు, హింస ద్వారా ఒప్పించకూడదు. అహింస ద్వారా వానికి అర్థమయ్యేట్టుగా చెప్పడమే ఈ అహింస, ఈ సత్యాగ్రహం యొక్క మెయిన్ ఉద్దేశం. అలాగే 1917 జనవరి 1917 సంవత్సరంలో బీహార్లో చంపారన్ చేరుకొని అక్కడ అన్యాయమైన తోటల పెంపకాల వ్యవస్థకు వ్యతిరేకంగా మన గాంధీ గారు రైతులను ఉత్తేజపరిచారు. చంపారన్ అనేది ఎక్కడ ఉంది అంటారు? ఫస్ట్ బీహార్లో ఉంది. ఏ సంవత్సరంలో చంపారన్ ఉద్యమం గాంధీ గారు చేశాడు? 1917లో. ఎవరికి విరోధంగా చేశాడు? తోటల పెంపకదారు వ్యవస్థలకు విరోధంగా, ఓకేనా. ఏ తోటలు అవి? నీలిమందు తోటలు. వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడిపించాడు. అలాగే 1917లోనే, అదే సంవత్సరంలోనే గుజరాత్లోని ఖేడా రైతులకు మద్దతులుగా సత్యాగ్రహం ప్రకటించాడు. ఖేడా ఉద్యమం ఎప్పుడు జరిగింది అంటాడు? 1917లోనే జరిగింది. అంటే రెండు, చంపారన్, ఖేడా రెండు 1917లోనే జరిగినాయి. ఖేడా జిల్లా ఏ ప్రాంతంలో ఉంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఎవరికి మద్దతుగా గాంధీ గారు ఈ సత్యాగ్రహాన్ని నిర్వహించాడు అంటే రైతులకు మద్దతుగా. అలాగే నెక్స్ట్ ఇయర్ 1917 నుంచి 1918లోకి వచ్చాడు. నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహాన్ని ఉద్యమం కోసము మహాత్మా గాంధీ అహ్మదాబాద్కు వెళ్ళారు. నెక్స్ట్ కార్మికుల జీతాలు సరిగా పెంచలేదని ఇది చాలా ఒక రచ్చ జరుగుతుంది. ఆ రచ్చ ఎక్కడ జరుగుతుంది? అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ అహ్మదాబాద్లోకి గాంధీ గారు వెళ్ళి వాళ్ళ తరపున కూడా సత్యాగ్రహం నిర్వహిస్తాడు.
ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు, నూలు మిల్లు కార్మికుల సత్యాగ్రహం ఏ ప్రాంతంలో జరిగింది అంటాడు. అహ్మదాబాద్లో. ఏ సంవత్సరంలో జరిగింది? 1918. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌలత్ చట్టము. రౌలత్ చట్టం దీనికి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రౌలత్ చట్టం ద్వారా చాలా అవకతవకలు మన దేశంలో జరిగాయి. కొన్ని దారుణమైన సంఘటన, జలియన్ వాలాబాగ్ ఉదంతం అంతా లింక్ అయినది ఈ రౌలత్ చట్టమే. జాగ్రత్తగా చూద్దాం. గాంధీజీ గారు 1919లో ప్రతిపాదించిన రౌలత్ చట్టం. రౌలత్ చట్టం ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడంటే 1917. ఎక్కడ అయిపోయింది? 1917 మన ఆయన ఖేడా ఉద్యమం చేశాడు, చంపారన్ ఉద్యమం చేశాడు. 1918లో ఏం జరిగింది? 1918లో నూలు మిల్లు కార్మికులు అహ్మదాబాద్లో యుద్ధం జరిగింది. 1919లో ఈ చట్టం చేశారు. అర్థంతటా సిరీస్ గుర్తుపెట్టుకోండి. 17, 18, 19. 1919లో రౌలత్ చట్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేయాలని మన ఆయన నిర్ణయించుకున్నారు గాంధీ గారు. అని భారతీయ సభ్యులందరూ చట్టాన్ని వ్యతిరేకించినప్పటికీ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఈ చట్టం హడావుడిగా ఇది పార్లమెంట్ ద్వారా పర్ఫెక్ట్గా ఆమోదించిన చట్టం కాదు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా హడావుడిగా అప్పటికప్పుడు ఇంకా ఎంతమంది వ్యతిరేకించినా కానీ అప్పటికప్పుడు ఈ రౌలత్ చట్టాన్ని బిల్లును పాస్ చేసి పెట్టినారు వాళ్ళు. దేని ద్వారా ఈ చట్టం హడావుడిగా ఆమోదించబడింది? రౌలత్ చట్టం అంటాడు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే దాని ద్వారా హడావుడిగా, అంటే పార్లమెంట్ ద్వారా చర్చలు జరిగి పర్ఫెక్ట్గా అమలైనది కాదు. హడావుడిగా ఏదో చేయాలని చేసినారు వాళ్ళు అంతే. 1919లో ఈ చట్టం ప్రభుత్వానికి రాజకీయ కార్యక్రమాలు అణిచివేయడానికి, రాజకీయ ఖైదీలను ఎటువంటి విచారణ లేకుండా 2 సంవత్సరాల పాటు నిర్బంధించే విస్తృతమైన అధికారాలు ఇచ్చింది. ఏంటి ఈ చట్టం యొక్క స్పెషల్ ఏంటంటే, రాజకీయ నాయకులు ఉంటారు కదా, కారణం చెప్పకుండా గాంధీ గారిని జైల్లో పడేయచ్చు. కారణం చెప్పకుండా నిన్ను ఇందుకు కారణం చేత అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా నెహ్రూ కానీ లోపల వేయచ్చు, ఎవరినైనా కానీ లోపల వేయచ్చు. అలాంటిది. అంతేకాకుండా విచారణ లేకుండా, ఇప్పుడు వీళ్ళని కోర్టుకు తీసుకుని వెళ్ళి తప్పు చేసినాడు విచారించిన తర్వాత జైల్లో పెట్టడం కాదు, విచారణ లేకుండానే 2 సంవత్సరాల పాటు నిర్బంధించవచ్చు. అలాంటి చట్టాన్ని ఈ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా 1919లో రౌలత్ చట్టంగా దీన్ని తీసుకురావడం జరిగింది. మహాత్మా గాంధీ ఇటువంటి అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా అహింసాయుతమైన శాసనోల్లంఘనను ఏప్రిల్ 6న హర్తాల్తో ప్రారంభించాలని భావించారు. వాళ్ళు ఒక శాసనం చేశారు, ఆ శాసనాన్ని ఉల్లంఘించాలని ఏప్రిల్ 6న అదే సంవత్సరంలో హర్తాల్తో ప్రారంభించాలి. హర్తాల్ అంటే అదే మన వాళ్ళు చేస్తుంటారు చూసినారా, ఇది స్ట్రైక్ మాదిరి చిన్నది. అలాంటి హర్తాలతో స్టార్ట్ చేద్దామని ఏప్రిల్ 6న గాంధీ గారు హర్తాల్తో ప్రారంభిద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. నెక్స్ట్ మార్షల్లా విధించి జనరల్ డయ్యర్ అమృత్సర్ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఈ రౌలత్ చట్టానికి అనుగుణంగా ఈ అమృత్సర్ అనే ప్రాంతంలో అప్పుడు ఒకడు ఉంటాడు, జనరల్ డయ్యర్. అంటే ఆ సిటీకి ఒక గొప్ప పోలీస్ అధికారి అనుకోండి, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఆడి పేరు జనరల్ డయ్యర్. ఈడు అమృత్సర్ అనే ప్రాంతాన్ని సిటీకి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్, రక్షణ చూసుకునేవాడు. ఈడేం చేసే ఈ రౌలత్ చట్టానికి అనుకూలంగా మార్షల్ లాను విధించినాడు. అర్థమైంది? ఆ మార్షల్ లా అంటే ఏంటి? ఆ మార్షల్ లా ప్రకారం అందరూ గుంపులుగా కూడుకోకూడదు, అందరూ రాజకీయ మీటింగులు పెట్టుకోకూడదు, ఒకే చోటనే ఉండకూడదు. ఇలాంటి చాలా చండాలమైన నియమ నిబంధనలు ఉంటాయి ఈ మార్షల్ లాలో. ఈ జనరల్ డయ్యర్ అనేవారు అమృత్సర్లో మార్షల్ లా విధించి తన నియంత్రణలో పెట్టుకున్నాడు మొత్తానికి అమృత్సర్ అన్న ప్రాంతాన్ని. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ ఈ అమృత్సర్ 1919 ఏప్రిల్ 13న ఘోరమైన జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. కారణం ఏంటంటే ఆ జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో 1919 ఇయర్ గుర్తుపెట్టుకుని ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది. ఏం జరిగింది ఆ రోజు? ఇప్పటికీ ఆ అమృత్సర్, ఈ జలియన్ వాలాబాగ్ ఎక్కడ ఉందంటే అమృత్సర్లోనే ఉంది. అమృత్సర్ ఇప్పుడు డయ్యర్ గారి చేతిలో ఉంది. ఆ డయ్యర్ గారు ఏం చేసిందంటే మార్షల్ లాతో ఆ సిటీని అంతా కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ జలియన్ వాలాబాగ్లో ఒక మైదానం ఉంది. ఆ మైదానంలో కొంతమంది ఉన్నారు. ఎవరు? ఈ మార్షల్ లాను వ్యతిరేకించే వాళ్ళు
కొంతమంది వచ్చి మీరు చేస్తున్న తప్పు అని చెప్పడానికి ఆ మీటింగ్ అదేంటంటే ఒక గ్రౌండ్ లాంటిది, ఒక చిన్న గ్రౌండ్ లాంటిది, ఎంట్రన్స్ ఒక్కటే ఉంటుంది, బయటికి పోవడానికి దారిలో ఉండవు దానికి. అలాంటి దాంట్లోకి కొంతమంది వచ్చారు మీరు చేస్తున్న తప్పు అని చెప్పడానికి, కొంతమంది నిరసనదారులు వచ్చారు. కానీ మిగిలిన 90% మంది బయట విలేజ్ నుంచి పండగకు వచ్చినారు పాపం. వాళ్ళు ఏ పండగకు? బైసాఖి అన్న పండగ కోసం వచ్చినారు వాళ్ళంతా. అక్కడ ఆ అమృత్సర్లో అసలు మార్షల్ అమల్లో ఉందన్న విషయం ఆ విలేజ్ వాళ్ళకి అసలు తెలియదు. మొదటి విషయం ఏంటంటే అక్కడ ఆ మైదాన ప్రాంతంలో పెద్దగా ప్రజలు గుమిగూడారు. ప్రభుత్వ కొత్త అణచివేత చర్యలపై నిరసన తెలియజేయడానికి కొందరు వచ్చారు. మిగతా వారు బైశాఖి వార్షిక ఉత్సవానికి హాజరైన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. విలేజ్ నుంచి బయట నుండి నగరానికి వచ్చినందున చాలామంది గ్రామస్తులకు నగరంలో మార్షల్లా అమలులో ఉన్నట్లే తెలియదు పాపం వాళ్ళకు. అక్కడ మార్షల్లా అన్నది ఒకటి అమల్లో ఉందని తెలియదు. పండగకు వచ్చినాడు, పెద్ద గ్రౌండ్లోకి వచ్చేసినాడు, ఇదంతా జరిగిపోయింది. కొంతమంది మాత్రమే నిరసన తెలియజేయడానికి వచ్చారు. చాలామంది ఏమనుకున్నారంటే పండగకు వచ్చినారు పాపం, వాళ్ళకి తెలియదు విలేజ్ నుంచి. అక్కడ అసలు మార్షల్లా ఉందన్న విషయం కూడా అమృత్సర్లో వాళ్ళకి తెలియదు. వచ్చారు, వాళ్ళ కొద్ది వాళ్ళు పండగ చేసుకుంటుంటే ఈ డయ్యర్గా నా కొడుకు చీడు గేటు దగ్గర నిలబడి మొత్తం అందరికి కాల్చి పడేస్తాడు. ఇది ఒక దారుణమైన సంఘటన. అదే జలియన్ వాలా బాగ్ ఉదంతం. బయటికి రావడానికి మన వాళ్ళకి అవకాశం లేక వాడు క్రూరాతి క్రూరంగా కాల్చి చంపేస్తాడు. ఇది మన వాళ్ళందరి మనసును కకావికలం చేసేసింది. నెక్స్ట్ అంతటితో జలియన్ వాలా బాగ్ కథ ముగిసిపోయింది. నెక్స్ట్ ఖిలాఫత్ ఉద్యమం అన్నది స్టార్ట్ అవుతుంది. దీని గురించి చూద్దాం. గాంధీ గారికి ఎప్పటికీ ఒకటి ఉండేది ఏంటంటే ఓన్లీ హిందువులు మాత్రమే పోరాడితే మనము స్వాతంత్రం తెచ్చుకోలేము, ముస్లింలు కూడా కలుపుకోవాలని. దానికోసం తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటారు గాంధీ గారు. అప్పట్లోనే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటి? ఒట్టోమన్ టర్కీని పరిపాలించే రాజు ఉంటారు చూసినారా, వాళ్ళను ఆ రాజుని ఏమంటారంటే ఖలీఫా అంటారు. గుర్తుపెట్టుకోండి, టర్కీని పరిపాలించే సర్వోన్నతమైన అధికారిని ఖలీఫా అంటారు. ఈ ఖలీఫా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ముస్లింలకు ఒకే ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా ఉంటాడు. ప్రపంచంలో ఉన్న అందరి ముస్లింలకు టర్కీ పాలకుడు ఖలీఫా అంటారు. ఈ టర్కీని పాలించే ఆ రాజ్యాన్ని ఏమంటారంటే ఒట్టోమన్ సామ్రాజ్యం అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ ఒట్టోమన్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వీళ్ళు ఏం చేస్తారంటే వేసిన వీళ్ళు కూడా ఆ టర్కీని ఆక్రమించుకొని ఖలీఫా పదవిని రద్దు చేసేస్తాడు. అంతే. అది ప్రపంచంలో ఉన్న ముస్లింకి ఎవరికి నచ్చలే. అప్పటికి మన భారతదేశంలో కూడా ముస్లింలు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా నచ్చలే. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలు ఖలీఫా కోసం ఒక ఉద్యమం చేయాలనుకుంటారు. దానినే ఖిలాఫత్ ఉద్యమం అంటారు. ఖిలాఫత్ ఉద్యమం. ఖలీఫాకు ఆయన పదవి ఆయనకు వచ్చి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేట్టుగా ముస్లింలు ఒక ఉద్యమం చేయాలనుకుంటారు మన భారతదేశంలో. దాని పేరు ఖలీఫాకు తరపున చేస్తున్నారు కాబట్టి దాన్ని ఖిలాఫత్ ఉద్యమం అంటారు. ఇందులో కలుపుకొని మన గాంధీ గారు ఉద్యమంలో వాళ్ళని చేర్చాలని ఒక ఆలోచనతో ఉంటాడు. దాని గురించి ఇప్పటి నుంచి చూద్దాం, జాగ్రత్తగా ఏంటండి. ఒట్టోమన్ టర్కీతో మొదటి ప్రపంచ యుద్ధం క్లోజ్ అయిపోయింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీని ఏం చేసినారు? మన వాళ్ళు గెలిచేసుకున్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. ఒట్టోమన్ సామ్రాజ్యము అంతరించిపోయింది. టర్కీ జయించారు. ఇస్లామిక్ ప్రపంచానికి ఆధ్యాత్మిక అధిపతి అయిన ఒట్టోమన్ చక్రవర్తి ఖలీఫా కఠినమైన శాంతి ఒప్పందం విధించబడిందని పుకార్లు అప్పట్లో బాగా వ్యాపించాయి. ఖలీఫా మతపరమైన అధికారం రక్షించడానికి 1919 మార్చిలో బొంబాయిలో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది. ఎప్పుడు? 1919లో. ఎక్కడ? బొంబాయిలో ఖిలాఫత్ కమిటీని మొదట స్టార్ట్ అయిపోయింది. ఈ ఖిలాఫతు మరియు స్వరాజ్య ఉద్యమాలకు మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరం 1920 సెప్టెంబర్లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఇతర నాయకులను ఒప్పించారు. అప్పటికి స్వరాజ్య ఉద్యమము జరుగుతుంది. దాంతోపాటు ఖిలాఫత్ ఉద్యమం అంటే మన వాళ్ళు హిందువులు స్వరాజ్య ఉద్యమం చేస్తున్నారు. హిందువులు అనకూడదు కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అప్పటికి మన వాళ్ళు హిందువులు స్వరాజ్య ఉద్యమాన్ని చేస్తున్నారు. ముస్లింలు కూడా ఇప్పుడు చురుకుగా వచ్చారు. దేనిలో? ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా. ఇప్పుడు ఈ రెండు దానిలో కలిపి సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలి. అంటే బ్రిటిష్ వాళ్ళకు ఎలాంటి సహాయం చేయకూడదు, మనం సహాయం చేయబట్టే వాళ్ళు మన బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో మనగలుగుతున్నారు అని సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలి. ఈ రెండు దానికి లింకింగ్గా దాన్ని స్టార్ట్ చేద్దాము అని కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ గారు ఇతర నాయకులందరినీ ఒప్పించేసినాడు. ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం.
నెక్స్ట్ సహాయ నిరాకరణనే ఎందుకు? సహాయ నిరాకరణ ఎందుకంటే భారతీయుల సహకారం వల్లే బ్రిటిష్ పాలన స్థాపించబడిందని, వారి సహాయంతోనే అది మనుగడ సాగుతుంది, ఇంకా పరిపాలన సాగుతుందని గాంధీజీ గారు ఏం చేశారంటే తన ప్రసిద్ధ పుస్తకం హిందూ స్వరాజ్లో పేర్కొన్నాడు. గుర్తుపెట్టుకొని, హిందూ స్వరాజ్ అన్న పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. ఇక్కడ భారతీయుల సహకారం వల్లనే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు స్థాపించబడిందని, వాళ్ళ సహకారంతోనే మనుగడ కూడా సాగించబడుతుందని చెప్పింది ఎవరు అని అడుగుతారు. ఆయన కూడా గాంధీ గారే. ఓకేనా, ఇంకా ఇక్కడ ఏం లేదు. భారతీయులు వారితో సహకరించడానికి నిరాకరించినట్లయితే, ఒకవేళ సహకరించిన భారతీయులే సహకరించకపోయినట్లే, భారతదేశంలో బ్రిటిష్ పాలన 1 సంవత్సరంలో కుప్పకూలిపోయి స్వరాజ్యం వచ్చింది అని చెప్పింది ఎవరంటే గాంధీ గారే చెప్పారు. ఎవరు చెప్పారు అని ఇవన్నీ అడుగుతాడు. అందుకోసమే ఈ ఇంపార్టెంట్ అయిన ప్రతి దాన్ని మీకు అండర్లైన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఉద్యమంలో ఎలా మారింది? సరే, ఉద్యమం దశల వారీగా విస్తరించాలని గాంధీ గారు ప్రతిపాదన, ఒకటేసారి కాకుండా దశల వారీగా ఇప్పుడు కొద్దిగా అలా విస్తరించాలనుకున్నారు. ప్రభుత్వం ప్రదానం చేసిన బిరుదులను తిరిగి ఇచ్చివేయాలి. ఇది మొదటి స్టెప్లో. మొదటి ఉద్దేశంలో కొందరు బిరుదులు ఇచ్చింటారు. ఆ బిరుదులు ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్కు ఒక బిరుదు ఇచ్చారు. అలాంటి బిరుదులందరూ మాకు వద్దు అని ఫస్ట్ తిరిగి ఇచ్చేయాలట. సివిల్ సర్వీసులు ఉంటాయి, దాంట్లో నుంచి బయటికి రావాలి. ఆర్మీ, పోలీస్, కోర్టులు, శాసనసభలు, పాఠశాలలతో పాటు విదేశీ వస్తువులను బహిష్కరించడంలో ఇది ప్రారంభం కావాలి. ఇవన్నీ చేస్తే ఇది మొదటి స్టెప్. ప్రభుత్వ అణచివేత చర్యలు పాల్పడితే శాసనోల్లంఘన ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాలి. ఇది రెండవ స్టెప్. మన ఆయన ప్రణాళిక. 1920 వేసవి కాలంలో మహాత్మా గాంధీ, షౌకత్ అలీ ఈ ఉద్యమానికి ప్రజలు మద్దతు సమీకరించడానికి విస్తృతంగా పర్యటించారు. ఈ శాసన ఉద్యమానికి, ఖిలాఫత్ ఉద్యమానికి రెండు దాళ్ళను కలిపి సాధించిన ఈ ఉద్యమం ఉంది చూసినారు, సహాయ నిరాకరణ ఉద్యమం. ఈ ఉద్యమానికి మహాత్మా గాంధీ అలాగే షౌకత్ అలీ ముస్లింల తరఫున వీళ్ళిద్దరు ప్రజల మద్దతును సమకూర్చుకోవడానికి చాలా గొప్పగా ప్రయాసపడ్డారు. నెక్స్ట్, 1920 నాగ్పూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ఏదో ఒక చోట సమావేశాలు ఏర్పాటు చేస్తుంటుంది. అలాగే 1920లో నాగ్పూర్లో ఒక కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. వారి మధ్య రాజీ కుదిరి సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ ఆమోదించారు అంటారు, నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణోద్యమం అన్నది ఆమోదించడం అన్నది జరిగింది. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఉద్యమంలో విభిన్న వాదనలు. 1921 జనవరిలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం రెండు ప్రారంభమైనాయి. ఎప్పుడు? 1921 జనవరిలో సహాయ నిరాకరణ ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం ఆ రెండు దానిలతో కలిపి ఒకే ఉద్యమంగా ప్రారంభమైంది. సహాయ నిరాకరణ ఖిలాఫత్ ఉద్యమం అంటారు. ఎవరికొరికి కాకుండా ఇప్పుడు కలిసి చేస్తున్నారు ఉద్యమం. పట్టణాల్లో ఉద్యమం ఎలా ఉంది? నగరాల్లో మధ్యతరగతి ప్రజల్లో పాల్గొన్న ఉద్యమం ప్రారంభమైంది. మధ్య ప్రజలు ఎప్పుడైతే ఉద్యమంలోకి ఎంటర్ అయినారో ఇంకా ఉద్యమమే స్టార్ట్ అయిపోయిందంట. ఎక్కడ? పట్టణాలలో. మద్రాసు మినహా మిగతా చాలా ప్రావిన్స్లో కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా అప్పుడు కౌన్సిల్ ఎన్నికలు జరిగితే దాన్ని అన్నిటిని మినహాయించారు, ఒక్క మద్రాసు రాష్ట్రం తప్ప. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కౌన్సిల్ ఎన్నికలు బహిష్కరించలేదు అని అడుగుతాడు. ఎక్కడ? మద్రాసు ఒక్కటే. మిగతా అన్ని చోట్ల కౌన్సిల్ ఎన్నికలు, బ్రిటిష్ వాళ్ళు నిర్వహించిన కౌన్సిల్ ఎన్నికలు మన వాళ్ళ కోసం, దానిని బహిష్కరించేసినాడట. సాధారణంగా బ్రాహ్మణులే అధికారం చెలాయించే మద్రాసు కౌన్సిల్లో ఓన్లీ బ్రాహ్మణులే అధికారం చెలాయిస్తున్నారు. తాము ప్రవేశించాలన్న కొంతమంది మామూలుగా అయితే మద్రాసు కౌన్సిల్లో అందరూ ఎవరు? బ్రాహ్మణులు మాత్రమే అధికారం చెలాయించేవాళ్ళట. కానీ తాము కూడా అధికారాన్ని సాధించాలనే ఒక మార్గమని బ్రాహ్మణేతర పార్టీ, అంతకుముందు బ్రాహ్మణులు మాత్రమే మద్రాసులో అధికారంలో చెలాయించేవాళ్ళు, వీళ్ళు కాదురా బ్రాహ్మణులు పడగొట్టి మేము కూడా అధికారంలోకి రావాలని బ్రాహ్మణేతర పార్టీ అయిన జస్టిస్ పార్టీ కూడా భావించింది. ఇదే అదునుగా తీసుకొని, ఏది? ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్నే ఒక అదునుగా తీసుకొని బ్రాహ్మణేతర పార్టీ, మద్రాసులో ఉన్న బ్రాహ్మణేతర పార్టీ ఏంటి? జస్టిస్ పార్టీ. అర్థమవుతుందా? ఈ జస్టిస్ పార్టీ ఈ మద్రాసు కౌన్సిల్లో మా కథ ఏంటో చూపించాలని ఈ ఉద్యమాన్ని అదునుగా వాడుకుంది.
నెక్స్ట్ సహాయ నిరాకరణ ప్రభావం ఆర్థిక రంగంపై గణనీయంగా కనపడింది. ఎందుకు? మన వాళ్ళు ఏ వస్తువులు కొనడంలే, విదేశీ వస్తువుల యొక్క దిగుమతి బాగా తగ్గిపోయింది. ఎంత 1921-22 మధ్యకాలంలో విదేశీ వస్త్రాల యొక్క దిగుమతి సగానికి తగ్గిపోయింది, పూర్తిగా హాఫ్ లెవెల్ తగ్గిపోయింది. అంటే 102 దాని విలువ 102 కోట్ల నుండి 57 కోట్లకు పడిపోయింది. అంత దారుణంగా తగ్గిపోయింది. ఏది? మన వాళ్ళు అంత పట్టించుకోవడంలే, వాళ్ళ వస్తువులు కొనడంలే, వాళ్ళ వస్తువులు వాడడంలే, ఏమి చేయడంలే. ఇలాంటివన్నీ చాలా ఇబ్బంది పడిపోవడం సాగిపోయింది. అలా దిగుమతి జరిగింది. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదులేండి. నెక్స్ట్ పేజీలకి. అవధ్ రైతులకు గతంలో ఫిజీకి ఒప్పంద కార్మికులుగా వెళ్ళి వచ్చిన సన్యాసి బాబా రామచంద్రన్ నాయకత్వం వహించాడు. అవధ్లో రైతులు ఉన్నారు, వాళ్ళ కోసం ఇక్కడ చూడండి ఒప్పంద కార్మికుల గురించి నెక్స్ట్ లెసన్లో అద్భుతంగా ఉంది, అది భలే ఉంటుంది. నెక్స్ట్ లెసన్లో నేను చెప్తాను. సరే, అవధ్ రైతులను ఏం చేసినట్టే గతంలో ఒకప్పుడు ఫిజీకి ఒప్పంద కార్మికులు వెళ్ళారు. అంటే కాంట్రాక్ట్ బేసిక్గా ఒక 5 ఏళ్ళు పని చేయడానికి ఇక్కడి నుంచి పోయేవాళ్ళు. అందులో ఒక కార్మికుడు కూడా వెళ్ళాడు, ఆయన పేరు బాబా రామచంద్రన్. ఆయన మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి అవధ్లో ఉన్న రైతులకు నాయకత్వం వహించాడు. చాలా ఇంపార్టెంట్. అవధ్లో ఉన్న రైతులకు సహాయ నిరాకరణోద్యమంలో నాయకత్వం వహించిన వ్యక్తి ఎవడు అంటే బాబా రామచంద్ర. పేరు గుర్తుపెట్టుకోండి, బాబా రామచంద్ర. ఇక్కడ చూడండి, బెగర్ అంటే బెగ్గర్ కాదు, బెగర్. ఎలాంటి చెల్లింపులు చేయకుండా గ్రామస్తులే బలవంతంగా పని చేయించడం అంటే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేత బలవంతంగా పనులు చేయించడాన్ని ఏమంటారంటే బెగర్ అంటారు. సరే, ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఇక్కడ చూడండి, చాలా ప్రదేశాలు అంటే అవధ్లో చాలా ప్రదేశాలు భూస్వాములకు చాకలి మంగలి సేవలు కూడా అందకుండా పంచాయతీలు నాయి దోబీ బంద్ నిర్వహించారు. చాలా ప్రాంతాల్లో ఏం చేసిందంటే భూస్వాములు చాకలి మంగళ వాళ్ళతో ఉచితంగా పని చేయించుకుంటున్నారు. అలాంటి చేయకూడదని చాలా పంచాయతీలు ఏంటంటే నాయి దోయి బంద్ నిర్వహించాడు. ఓకేనా? ఏంటంటే నాయి దోబి, నాయి అంటే వీళ్ళు మంగలి, అలాగే చాకలి, ఈ 2 బంద్ ఎక్కడ నిర్వహించాడంటారు? అవధ్లో చాలా మండలాల్లో. గుర్తుపెట్టుకోండి, నాయి దోబి బంద్ ఎక్కడ నిర్వహించాడంటాడు? అవధ్లో. ఓకేనా? నెక్స్ట్, అక్టోబర్ నాటికి జవహర్లాల్ నెహ్రూ, బాబా రామచంద్ర మరి కొంతమంది ఇతరుల నాయకత్వంతో అవధ్ కిసాన్ సభను ఏర్పాటు చేశారు. అవధ్ కిసాన్ సభ ఏర్పాట్లు ఎవరెవరు ఉన్నారు? నెహ్రూ ఉన్నారు, ఇందాక చెప్పుకుండా బాబా రామచంద్ర ఉన్నారు, కొంతమంది ఇతర వ్యక్తులతో కలిసి అవధ్లోనే కదా ఇదంతా జరుగుతుంది. కిసాన్ సభ ఏర్పాటు చేశాడు. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాలలో ఒక నెలలో 300 శాఖలు ఏర్పడ్డాయి. దీనికి రిలేటెడ్గా ఎన్ని బ్రాంచెస్ ఏర్పడ్డాయి? 300 బ్రాంచులు దీనికి రిలేటెడ్గా ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే ఈ నెహ్రూ గారు అవధ్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఢిల్లీ నుండి అవధ్కి వచ్చింటాడు నెహ్రూ గారు. అక్కడ బాబా రామచంద్ర అనే ఆయన పవర్ఫుల్గా ఉంటే ఆయనతో కలిసి ఈ సభను కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు? నెహ్రూ గారు. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. 1928 వల్లాభాయ్ పటేల్ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఈ భూమి శిస్తును పెంచడానికి వ్యతిరేకంగా గుజరాత్లో బార్దోలి తాలూకులో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించాడు. దీనిని బార్దోలి సత్యాగ్రహం అంటారు. ఎన్నోసార్లు అడిగాడు, బార్దోలి వీరుడు ఎవరు అని అడుగుతాడు. వల్లాభాయ్ పటేల్. బార్దోలి సత్యాగ్రహాన్ని నడిపించిన వ్యక్తి ఎవరు అంటే వల్లాభాయ్ పటేల్ గారు. ఏ సంవత్సరంలో? 1928లో. అంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. సరే, యునైటెడ్ ప్రావిన్స్ పోలీసులు రాయబరేలీ సమీపంలో రైతులపై కాల్పులు జరిపారు. 1921 జనవరి 6న యునైటెడ్ ప్రావిన్స్ అంటే మీరు యూపీ అవన్నీ అప్పుడు కొన్ని కలిసే ఉన్నాయి అని అవి గుర్తుపెట్టారు. అక్కడ పోలీసులు రాయబరేలీ సమీపంలో రైతులపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతిస్పందనగా నెహ్రూ గారు మండిపోయాడు. ఒక్క క్షణం పాటు నా రక్తం మరిగిపోయింది, దాదాపుగా అహింసను మర్చిపోయాను. ఇంకా ఇలా కథ ఏంటో అహింసనే మర్చిపోయినాడట. కానీ ఒక్క క్షణం మాత్రమే అది. తర్వాత మళ్ళీ గాంధీ గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి కోపం తగ్గించుకొని సైలెంట్గా ఉండిపోయాడట. ఒక్క క్షణం పాటు నా రక్తం మరిగిపోయింది, దాదాపు అహింసనే మర్చిపోయాను, కానీ అది ఒక క్షణం మాత్రమే అన్నది ఎవరు అంటే నెహ్రూ గారు అన్నారు. దేనికి ఉద్దేశించి అన్నాడు? యునైటెడ్ ప్రావిన్స్లో పోలీసులు రాయబరేలీలో రైతులపై జరిపిన కాల్పులను ఉద్దేశించి. అంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదులేండి. అల్లూరి సీతారామరాజు గారి గురించి ఒకటి ఉంది.
మహాత్మా గారి ఈ అల్లూరి సీతారామరాజు గారు ఏం చేశారంటే మహాత్మా గారి గొప్పతనాన్ని చెప్పి సహాయ నిరాకరణ ఉద్యమం తనకు స్ఫూర్తి ఇచ్చిందని, ప్రజలు ఖాదీ ధరించాలని, మద్యపానం మానేయాలని రాజు ప్రజలను ఒప్పించారు. ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు. ఈయన స్వరాజ్యం సాధించడానికి గెరిల్లా యుద్ధ పద్ధతి కొన్ని అహింసా పద్ధతి కాదురా నాయన ఇట్టయితే కాదు గాంధీ గారు అంటున్నారు అని గెరిల్లా యుద్ధాలు అంటే గెరిల్లా యుద్ధాలు అంటే తెలుసు కదా మీరు. ఉదాహరణకు ఒక లోయ గుండా బ్రిటిష్ వాళ్ళు పోతున్నారు అనుకోండి, కొండల మీద నుండి అకస్మాత్తుగా దాడి చేసి దనదన చంపేసి వెళ్ళిపోతారు అంతే. దానికి గెరిల్లా యుద్ధాలు అంటారు. ఈ గెరిల్లా యుద్ధాలను కొనసాగించాడు అల్లూరి సీతారామరాజు. కానీ 1924లో అల్లూరి సీతారామరాజు గారు ఊరి తీయబడి అతడు కాలక్రమేణా జానపద హీరో అయ్యాడు. అల్లూరి సీతారామరాజు గారు ఏ సంవత్సరంలో చనిపోయాడు? 1924. నెక్స్ట్ తోటలలో స్వరాజ్యము. అస్సాం తోటలలో కార్మికులు ఉంటారు, ఒప్పంద కార్మికులు అస్సాం తోటల్లోకి వెళ్ళిపోయింటారు. వాళ్ళు కూడా ఈ తోటలో పనిచేసే కార్మికులకు స్వేచ్ఛ అంటే అప్పట్లో ఏంటంటే ఒక కార్మికుడు ఒప్పంద కార్మికుడితో తోటలోకి ఎంటర్ అయినాకో చెప్పకుండా ఇంటికి పోకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పోకూడదు. 5 ఏళ్ళు సచ్చినట్టు ఉండాలి, పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా చాలా కఠినంగా ఆ తోటలలో పనిచేస్తూ చాలా ఇబ్బంది పడేవాళ్ళు తోటలకు ఒప్పంద కార్మికులకు. అస్సాంలో తోటల్లోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళకి స్వేచ్ఛ అంటే ఏంటి అంటే నిర్దేశిత స్థలంలోనూ బయట స్వేచ్ఛగా సంచరించాలి. అంటే వారు ఉండే ప్రదేశం నుండి వారి స్వగ్రామానికి రాకపోకలు జరగాలి, పోతూ ఉండాలి, వస్తూ ఉండాలి. పని చేయడం పెద్ద కథ కాదు. సొంత ఊరికి కూడా పంపించకపోతే ఎట్టా? మాకు స్వతంత్రం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ సొంత ఊరికి పోవాలి, రావాలి. 1859 నాటి ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టం గుర్తుపెట్టుకోండి ప్రకారము అనుమతి లేకుండా తోటల కార్మికులు తేయాకు తోటను విడిచిపెట్టి బయటకు వెళ్ళరాదు. ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టము అనుమతి లేకుండా తోటల కార్మికులు తేయాకు తోటను విడిచి బయటికి వెళ్ళరాకూడదు అన్న చట్టం ఏంటి? ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టము. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 1859. దీని దెబ్బకు ఎవడు బయటికి పోలేక రాలేక ఉన్నాడు. అందుకే వాళ్ళు స్వేచ్ఛ కోసం పోరాడినాడు. ఇక్కడంతా మనం నేర్చుకోవడానికి ఏం లేదు. ఒక ఫోటో కింద ఒక విషయం ఉంది, చూద్దాం. చౌరీ చౌరా గోరఖ్పూర్లోని చౌరీ చౌరా ఎక్కడ ఉంది? గోరఖ్పూర్లో ఉంది. ఒక వీధిలో శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శన పోలీసులు హింసాత్మక ఘటనగా మారిపోయింది. ఈ సంఘటన వల్ల మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించారు. ఎందుకంటే మన వాళ్ళు ఏదో నిమ్మలంగా శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటుంటే ఈ బ్రిటిష్ పోలీసు వాళ్ళు ఏం చేసినట్టు దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. మన వాళ్ళ కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ తగలబెడతారు. ఆ దెబ్బతో కొంతమంది పోలీసులు చచ్చిపోతారు. దీని దెబ్బకు ఎక్కడ చౌరీలో జరిగిన ఈ సిచ్యువేషన్ ఎక్కడుంది? అది గోరఖ్పూర్లో ఉంది. దాని దెబ్బకు మన గాంధీ గారు సహాయ నిరాకరణ అంత పెద్ద ఉద్యమాన్ని మానేచ్చాడు. దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకు, ఏం కథ ఇవన్నీ అంటే మన కోపం వస్తుంది. అంటే మన వాళ్ళు చంపింది ఒక 20 మంది, కానీ వాళ్ళు చంపింది కొన్ని లక్షల మంది ఉన్నారు. దాని గురించి ఎవడు పట్టించుకోడు. సరే ఎందుకులే, కొన్ని ఆయన సిచ్యువేషన్ బట్టి ఏం నిర్ణయం తీసుకున్నాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి సహాయ నిరాకరణ ఉద్యమం పోయింది. నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం పోవడంతో శాసనోల్లంఘన ఉద్యమం దిశగా మళ్ళీ అడుగులు పడిపోతూ వచ్చాయి. చూద్దాం ఏంటో. కొంతమంది నాయకులు సామూహిక పోరాటాలతో విసిగిపోయి 1919 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఏర్పడిన ప్రావిన్స్లో కౌన్సిల్ ఎన్నికలలో పాల్గొనాలని అనుకున్నారు. ఇలా పోరాటాలు చేసే కాదరా మనం కూడా అసెంబ్లీకి వెళ్ళి చట్టాలు చేసి ఆ ద్వారా మన దేశానికి ఒక కొత్త కోణాన్ని తీసుకొని వద్దాము అని కౌన్సిల్లో అంటే అసెంబ్లీలో ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు? సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ అంటే ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న. ఎన్నోసార్లు అడిగారు ఎన్నికల ద్వారా ప్రభావితం చేద్దాము అని, లేదంటే కౌన్సిల్ ద్వారా ప్రభావితం చేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరు అంటే సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ. రాజకీయాలకు తిరిగి రావాలని వాదించారు. కాంగ్రెస్లోనే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళిద్దరు కలిసి స్వరాజ్య పార్టీని స్థాపించారు. ఎవరెవరు? సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ. వీళ్ళిద్దరు కలిసి స్వరాజ్య అనే పార్టీని స్థాపించి కౌన్సిల్కి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి యువ నాయకులు పూర్తి స్వరాజ్యం కోసం మరింత పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళన చేయాలని పట్టుబట్టేటైతే కాదు, భయంకరమైన తీవ్రంగా ఆందోళన చేయాలి, మామూలుగా ఎడిచిపెట్టకూడదని ఎవరెవరు అప్పుడులే అంటే జవహర్ లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు అప్పుడప్పుడే యూత్లోకి ఎంటర్ అవుతున్నారు. యువ నాయకులు వీళ్ళంతా ఈ బ్రిటిష్ నా కొడుకులు లేని పెద్ద ఎత్తున ధర్నాలు చేద్దాం, తీవ్రమైన ఆందోళన చేద్దాము, మనదేందో సాధించుకుందామని ఉడుకు రక్తంతో ఉన్నారు అప్పట్లో. ఎవరెవరు? నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. ఇక్కడ చూడండి,
ఇక్కడ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా శాంతియుతంగా మన వాళ్ళు ప్రదర్శన జరుపుతున్నారు. అప్పుడు సైమన్ కమిషన్ ఏంటో ముందు వస్తుంది, నేను దాని గురించి చెప్తాను. సైమన్ కమిషన్ ఏంటంటే మన భారతదేశానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకొని మన భారతదేశానికి రాజ్యాంగం ఎలా ఉండాలి అని నిర్ణయించడానికి ఒక కమిషన్ను పంపిస్తారు. దానిని సైమన్ కమిషన్ అంటారు. ఈ చిత్రం ఏంటంటే ఆ సైమన్ కమిషన్లో ఒక్క ఇండియా వాడు కూడా ఉండడు. అది మన వాళ్ళకి నచ్చదు. మా వాడిని పెట్టుకుంటే కదా మాకు ఏం అవసరమో తెలిసేది అని ఆ సైమన్ కమిషన్ ఇండియాకి రాకుండా గో బ్యాక్ సైమన్ అని మన వాళ్ళు నినాదం చేస్తారు. అది కూడా శాంతియుతంగా. ఇలా సైమన్ కమిషన్ వ్యతిరేకంగా శాంతియుతంగా ఒక ప్రదర్శన జరుగుతుంటుంది. దాంట్లో లాలా లజపత్ రాయ్ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, చాలా గొప్పవాడు కూడా. మన స్వాతంత్రం కోసం పోరాటం చేసే మంచి ఉన్నతమైన వ్యక్తి. నాకు నచ్చిన వ్యక్తులలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎప్పుడన్నా చెప్తానండి. అందులో ఈయన ఒకరు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, భగత్ సింగ్, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గొప్ప వాళ్ళు. సరే, లాలా లజపత్ రాయ్ పై బ్రిటిష్ వాళ్ళు పోలీసులు దాడి చేస్తారు. ప్రదర్శన సమయంలో ఆయనకు తగిలిన గాయాల వల్ల అదే పనిగా లాలా లజపత్ రాయ్ని మాత్రమే టార్గెట్ చేసి ఆ ఉద్యమంలో చంపేస్తారు. ఈ చంపేయడము భగత్ సింగ్కు నచ్చదు. ఇంకా కొంతమంది ఉన్నారు, చూద్దాం ఇదంతా ఏం జరుగుతుందో. ఈ నేపథ్యంలో బ్రిటిష్లో కొత్త టోరీ ప్రభుత్వం, అంటే పైన ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాన్ని బలంగా ఆ సైమన్ కమిషన్ కొద్దిసేపు మర్చిపోండి. ఇక్కడి నుంచి మొదలు పెడతాం. మళ్ళీ ముందుకు వచ్చిన కాస్త వెనక్కి పోయాం. మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది, దాని పేరు టోరీ ప్రభుత్వం. అది సర్ జాన్ సైమన్ ఆధ్వర్యంలో ఒక చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేసింది. ఏ ప్రభుత్వం? టోరీ ప్రభుత్వం. జాతీయవాద ఉద్యమానికి ప్రతిస్పందనగా ఏర్పాటైన ఈ కమిషన్ భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ పనితీరును పరిశీలించి మార్పును సూచించాలి. రాజ్యాంగం యొక్క పనితీరు ఏంటి, మార్పులు ఏంటి? ఇందులో సమస్య ఏంటంటే ఈ కమిషన్లో ఒక్కరు కూడా భారతీయ సభ్యుడు లేరు, అందరూ బ్రిటిష్ వాళ్ళే. అది మన వాళ్ళకు నచ్చకపోయేసరికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింటే గో బ్యాక్ సైమన్ అనే నినాదంతో మన వాళ్ళు స్వాగతించారు. ఈ నినాదంతో సాగించే కాంగ్రెస్, ముస్లింతో అన్ని పార్టీలు ప్రదర్శనలో పాల్గొన్నాయి, ఇంకా వ్యతిరేకించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి వైస్రాయ్ ఇర్విన్ ప్రభు, అంటే అప్పట్లో వైస్రాయ్ ఎవరు ఉంటారంటే ఇర్విన్ అంటారు. ఈయన ఏం చేశాడు? 1929 అక్టోబర్లో నిర్దిష్ట సమయాన్ని పేర్కొనకుండా ఒక 5 ఏళ్ళక 10 ఏళ్ళక 20 ఏళ్ళక అని చెప్పకుండా భారతదేశంలో ఒక స్పష్టమైన స్వయం ప్రతిపత్తిని ఇస్తామని, భవిష్యత్తు రాజ్యాంగాన్ని చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు మనవాడు. అంటే ఇంక ఎందుకు ఇలా పంచాయతీ ఇండియా వాళ్ళని వదిలేద్దాం అనుకుని ఇర్విన్ ఉంటాడు, వైస్రాయ్ ఇర్విన్. ఆ ఇర్విన్ ఏం చేశాడంటే ఇన్నేళ్ళు ఒక 10 ఏళ్ళకు మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పకుండా, టైం కూడా చెప్పకుండా, ఇస్తాము ఎంతకాలం ఇస్తామో చెప్పలే, టైం చెప్పకుండా ప్రకటించేసినాడు. దీనికి ఎలా ఉండాలని రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాము రండి అని చెప్తాడు. కానీ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు నాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేది, మాకు పూర్ణ స్వరాజ్యం కావాలి అంటారు వీళ్ళు. స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి? బ్రిటిష్ వాళ్ళే అధికారులుగా ఉంటారు, ఆ బ్రిటిష్ వాళ్ళ కింద మనల్ని మనం పరిపాలన చేసుకోవాలట. అది మన వాళ్ళకు ఈ స్వయం ప్రతిపత్తి మాకు వద్దు, మాకు మేమే సంపూర్ణంగా పరిపాలన చేసుకుంటామని రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంగ్లాండ్లో జరుగుతాయి. ఆ ఇంగ్లాండ్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు రండి అని మన ఇండియా వాళ్ళని, గాంధీ గారిని, నెహ్రూ గారిని, మన నాయకులందరినీ పిలుస్తారు. పిలిచే మన వాళ్ళు పోరు, నీ కింద మేము ఉండడం ఏంటని మన వాళ్ళకు నచ్చదు. ఇది కాంగ్రెస్ నేతలకు సంతృప్తి ఇవ్వలేదు. కాంగ్రెస్లోని రాడికల్స్, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. రాడికల్స్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన మరింత శక్తివంతంగా తయారు. రాడికల్స్ అంటే ఏంటి? నిమ్మలంగా నానా బాబు బుజ్జి స్వతంత్రమైన ఆయన అడిగేటోళ్ళు కదా. రాడికల్స్ అంటే ఏంటి? ఇచ్చావా నీ గొంతు కోయాలా అనే టైపు, ఇస్తావా నీ కథ ఏందో తేలుద్దాం అనే టైపు. వీళ్ళు ఏమంటారంటే రాడికల్స్ అంటారు. అంటే ఉద్వేగపూరితమైన విప్లవదారులు అనుకోండి. అందులో మొదట జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, సుభాష్ చంద్ర నాయక్ మరింత శక్తివంతులు అయిపోయారు వాళ్ళు. 1929 డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో మళ్ళీ కాంగ్రెస్ సమావేశం ఏర్పడింది. ఇందులో పూర్ణ స్వరాజ్యం, పూర్ణ స్వాతంత్రం అధికారికంగా డిమాండ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. పూర్ణ స్వరాజ్యం, పూర్ణ స్వాతంత్రాన్ని డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ. ఏ సమావేశంలో అడుగుతున్నాడు? లాహోర్ సెషన్లో. ఏ సంవత్సరంలో? 1929.
ఆ రోజు పూర్ణ స్వరాజ్యం కావాలి, ఈ అధికారికంగా వాడి కింద మనం ఉండే ఈ పద్ధతి వద్దు, మనకు మనదే కావాలి అని పూర్ణ స్వరాజ్యంను డిమాండ్ చేశాడు. దీనికి సాదృశ్యంగా మనవాడు ఏం చేశాడు, నెహ్రూ గారు 1930 జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని, ప్రజలు సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. ఏ రోజు? 1930 జనవరి 26. 1930 జనవరి 26 స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ అన్నది అప్పుడే జరిగిపోయింది. నెక్స్ట్, ఉప్పు యాత్ర శాసనోల్లంఘన ఉద్యమం. దేశాన్ని ఏకం చేయగల శక్తి ఉప్పుకు ఉందని గాంధీ గారు బాగా నమ్మారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు తినే ధనవంతుడు పేదవాడు అందరు లేకుండా అందరికీ ఉప్పు కామన్. అందుకే ఉప్పు ఉందని ఆయన బాగా బలంగా నమ్మాడట. 1930 జనవరి 31న ఆయన 11 డిమాండ్లతో వైస్రాయ్ ఇర్విన్కు ఒక లేఖ రాశారు. ఆ 11 డిమాండ్లలో ఉప్పును కూడా చేర్చి పడేసినాడు. మీరు ఉప్పు ధరలు తగ్గించకపోతే మేము మళ్ళీ ఒక ఉద్యమం చేస్తామని చెప్పినాడు. ఇర్విన్కు ఒక లేఖ రాశాడు. ఎన్ని డిమాండ్లు ఉన్నాయి అందులో? 11 డిమాండ్లు ఉండే. అందులో కూడా ఒక ఉప్పును చేర్చాడు, ఉప్పును డిమాండ్గా చేర్చాడు. ఎందుకంటే ఉప్పును మీరు కంట్రోల్ చేయకపోతే మా కథ ఏందో చూపిస్తాము, మా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అంటారు. అది ఇర్విన్ గాడు లెక్క కూడా చేయడు ఆ లెటర్. ఈ ఇర్విన్ గాడు లెక్క చేయకపోతే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇది మామూలుగా అయితే ఒక హెచ్చరిక లాంటిది ఆ లేఖ. మార్చి 11లోగా తమ డిమాండ్ను పరిష్కరించకపోతే కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమం చేపడుతుందని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఎవరు? గాంధీ గారు. ఇర్విన్ ఈ చర్చలకు ఆసక్తి చూపా, ఇలాంటిది ఏముందిలే అని వదిలేసినాడు, పట్టించుకోలే ఇర్విన్ గాడు. అందువల్ల మహాత్మా గాంధీ తనకు విధేయంగా ఉండే స్వచ్ఛంద సేవకులు 78 మందితో కలిసి ఉప్పు యాత్రను ప్రారంభిస్తాడు. ఎంతమందితో ఉప్పు యాత్రను ప్రారంభిస్తాడు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, 78 మందితో ఉప్పు యాత్రను ప్రారంభిస్తాడు. సబర్మతిలోని గాంధీ ఆశ్రమం నుండి అది గాంధీ గారిది ఆశ్రమం, అక్కడి నుండి గుజరాత్ తీరం పట్టణంలోని దండి వరకు 224 మైళ్ళకు పైగా పాదయాత్ర ప్రారంభిస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు ఒక 10 మైళ్ళ చొప్పున 24 రోజులు ఆ యాత్ర చేస్తాడు. 24 రోజులు, రోజు 10 మైళ్ళు, మొత్తం 200 మైళ్ళు ప్రయాణం అన్నది చేస్తాడు. ఈయన ఎక్కడైతే ప్రయాణం చేసినా అక్కడ జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చేవాళ్ళు. ఏప్రిల్ 6న దండికి చేరుకున్నాడు. సముద్ర నీటిని మరిగించి ఉప్పు తయారు చేసి అధికారికంగా చట్టాన్ని ఉల్లంఘించాడు. ఎందుకంటే అంతకుముందు ఉప్పు కేవలం గవర్నమెంట్ వాళ్ళే తయారు చేసేవాళ్ళు, అది ఇంకెవడు చేయకూడదన్న చట్టం ఉంది. ఈయన ఏం చేశాడు, ఉప్పును కాల్చి మరిగించి ఉప్పు తయారు చేసి ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తారు. అంతటితో శాసనోల్లంఘన ఉద్యమం అన్నది స్టార్ట్ అయిపోయింది. దండి సత్యాగ్రహంతో పాటు శాసనోల్లంఘన ఉద్యమం రీస్టార్ట్ అయింది మళ్ళీ. నెక్స్ట్ నెక్స్ట్ నేర్చుకోవడానికి ఏం లేదు, ఇదంతా అవసరం. మహాత్మా గాంధీ పట్ల అత్యంత శ్రద్ధాభక్తులు కలిగిన శిష్యుడు అబ్దుల్ గఫార్ ఖాన్ ఆ ఉద్యమంలో భాగంగా ఈ శాసనోల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాక ఇంకా అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ఆ ఉద్యమం. ఆ ఉద్యమంలో అప్పుడు అత్యంత శ్రద్ధాభక్తులు ఒక ఆయనకు ఉంటాయి. ఆయన పేరు అబ్దుల్ గఫార్ ఖాన్. ఎవరికి? మహాత్మా గాంధీ గారికి. 1930 ఏప్రిల్లో ఆయన అరెస్ట్ చేస్తారు. అది నచ్చలే ఎవరికి. ఆగ్రహించిన ప్రజలు పెషావర్ వీధుల్లో సాయుధ వాహనాలు పోలీసు కాల్పులను ఎదుర్కొంటూ ప్రదర్శనలు చేస్తారు. ఎవరు? పెషావర్ వీధుల్లో ఎవరిని ఉద్దేశించి ఈ ప్రదర్శనలు చేశారంటే అబ్దుల్ గఫార్ ఖాన్ కోసం. పోలీసులు కాల్పులను ఎదుర్కొంటూ ప్రదర్శన చేశారు. చాలామంది చనిపోయారు. ఒక నెల రోజుల తర్వాత మహాత్మా గాంధీ గారిని కూడా అరెస్ట్ చేశారు. షోలాపూర్లోని పారిశ్రామిక కార్మికులు బ్రిటిష్ పాలక ప్రతీకలుగా ఉన్న నిర్మాణాలను పోలీసు పోస్టులు, మున్సిపల్ భవనాలు, న్యాయస్థానాలు, రైల్వే స్టేషన్లపై మన వాళ్ళు దాడి చేశారు. ఎందుకంటే గాంధీ గారిని, అబ్దుల్ గఫార్ గారిని అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఒప్పుకోలే, మన వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదంతా ఓఎమ్మ ఇదేంద్ర ఆయన పీక్స్కి వెళ్ళిపోతుందని చెప్పేసి గాంధీ గారు మరోసారి ఉద్యమాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1930 మార్చి 5న ఇర్విన్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇట్టయితే కాదు, నేను చెప్పినట్టు చేస్తే మేము ఈ ఉద్యమాన్ని ఆపేస్తామని ఇర్విన్ గారితో ఒక ఒప్పందం కుదిరిందంట. దీనిని ఏమంటారంటే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు. ఎప్పుడు జరిగింది? గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతున్నాడు. 1931 మార్చి 5. ఇవన్నీ నేను ఎక్కడ చూసినా అనుకుంటారు, ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో చూశాను ఇవన్నీ. నిజంగానే అసలు నాకు ఇప్పుడు అర్థమైంది సిబిఎస్ సిలబస్ యొక్క విలువ ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు అన్నీ ప్రిపేర్ అవుతున్నదే ఈ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్లో నుంచి.
మన వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ డిఎస్సి జాబ్ రాదంటే మీరేం టెన్షన్ పడకండి, ఈ టెక్స్ట్ బుక్లు బాగా చదివితే మీరు ఏపీపీఎస్లో 60% మార్కులు కొట్టేస్తారు. నిజంగా చెప్తున్నా 60% మార్కులు కొట్టేస్తారు. సరే, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1931 మార్చి 5వ తేదీన జరిగింది. 1931 మార్చి 5వ తేదీన జరిగింది. సరే, ఈ ఒప్పందం ప్రకారం గాంధీజీ లండన్లో జరిగే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఎందుకంటే మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. ఇప్పుడు గాంధీజీ గారు ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు, ఎన్నోసార్లు అడిగాడు, 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. ఓకేనా? ఇక్కడ నేర్చుకోవడానికి ఇంకేం లేదు. నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సరే, మొత్తానికి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పోయాడు. ఆ ఇర్విన్ గారు మాట్లాడి మన వాళ్ళ డిమాండ్ ఒప్పుకోలే, పిలిచి కూడా వేసినాడు. గాంధీ గారికి నచ్చలే, ఆ సహాయంతో ఎన్నిక వచ్చేసినాడు. ఆంక్షలు ఇంకా అదంతా నచ్చకపోతే ఎన్నిక వచ్చాడు. తీవ్ర ఆందోళన చెందిన మహాత్మా గాంధీ శాసనోల్లాన ఉద్యమాన్ని పునః ప్రారంభించాడు. ఆల్రెడీ శాసనోల్లాన ఉద్యమం ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభించి రచ్చరచ్చ అయింది కదా. ఇర్విన్ గారి ఒప్పందంతో శాసనోల్లాన ఉద్యమం క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత ఇట్లయితే కాదరై నా కొడుకులు ఒప్పుకోవడం లేదని చెప్పేసి మళ్ళీ ప్రారంభించిన శాసనోల్లాన ఉద్యోగాన్ని. 1 సంవత్సరం తర్వాత ఉద్యమం బీభత్సంగా జరిగింది. కానీ 1934 నాటికి తన ఉత్తేజాన్ని కోల్పోయింది, 1 సంవత్సరానికే. కారణం ఏంటంటే ఉద్యమాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూశారు. ఎందుకంటే కొంతమందికి నచ్చలే. ఎందుకు? గాంధీ గారు మొదట స్టార్ట్ చేసినారు, కొన్ని స్టార్ట్ చేసినా కానీ కొన్ని డిమాండ్లు తీరకముందే గాంధీ గారు సల్లారిపోవడం మన వాళ్ళకి కొంతమంది నచ్చలే. అందుకోసమే రెండోసారి స్టార్ట్ చేసిన శాసనోల్లంఘన ఉద్యమానికి మన వాళ్ళు పెద్దగా రియాక్ట్ కలిగి గాంధీ గారు మొదలు పెడుతుంటారు, మధ్యలో ఆపుతుంటారు, ఇది తిరప్తి పంచాయతీ అనుకోని చాలామంది రాలేదట. అలా అర్థమైందా? అలా రెండోసారి జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం 1 సంవత్సరం పాటు ఒక జనరల్గా జరిగింది. అంతటితో అది నీరు గారిపోయింది. ఎందుకు? కారణం ఏంటంటే మన వాళ్ళు పట్టించుకోలే, గాంధీ గారు చేసే చేష్టలు నచ్చక. సరే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. గుజరాత్లోని పాటీదారులు, ఉత్తరప్రదేశ్లోని జాట్లు వంటి గ్రామీణ ప్రాంతాలను ధనిక రైతు సంఘాలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాయి. ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో ఎవరు? గుజరాత్లో పాటీదారులు, ఉత్తరప్రదేశ్లో జాట్లు. వీళ్ళు ఎవరు? ధనిక రైతు సంఘాలు. వీళ్ళు ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. రైట్ సైడ్ ఏంటో ఉన్నాయి, ఒకసారి ఇది చూద్దాం. అబ్బా, ఇది ఏంటంటే మన భగత్ సింగ్ గారి గురించి సంబంధించింది. ఈ విప్లవ బలిపీఠానికి మేము మా యవ్వనాన్ని ఆహుతిస్తున్నాము అన్నది ఎవరంటే భగత్ సింగ్ గారు. అంటే విప్లవం జరుగుతుంది, ఈ విప్లవం అనే బలిపీఠానికి మా యవ్వనాన్ని ఆహుతిస్తున్నాము అని ఎవరు చెప్పారు? భగత్ సింగ్ గారు చెప్పారు. ఈయన ఏం చేశారు? 1928 ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఒక సమావేశంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీని స్థాపించారు. ఏది? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ ఎవరు స్థాపించారు అంటే ఫిరోజ్ షా. ఎక్కడ? కోట్ల మైదానంలో. దాని నాయకుల్లో ఎవరున్నారు? భగత్ సింగ్, జతిన్ దాసు, అజయ్ ఘోష్ అని 3 నాయకులు అందులో ఉన్నారు. 1929 ఏప్రిల్లో భగత్ సింగ్ బుట్కేశ్వర్ దత్త శాసనసభపై బాంబులు విసిరారు. బాంబులు ఎందుకు విసిరారు? శాసనసభ లోపల విసిరలే, వీళ్ళు బయట పక్కన విసిరారు. విసిరి ఏమని చెప్తున్నారు? స్వాతంత్రం అంటే చెవిటి వాళ్ళకి వినపడేలా ఉండాలి అని పక్కన విసినారు. శాసనసభ లోపల వేసి మనుషులను చంపలే, పక్కన విసినారు అంతే, బాంబులు విసిరారు. అదే సంవత్సరంలో ఇర్విన్ ప్రభు ప్రయాణం చేస్తున్న రైలును పేల్చేందుకు ప్రయత్నాలు కూడా చేశాడు. అంటే నా కొడుకు ఎందుకు ఈడే చచ్చిపోతే దరిద్రం పోతుందని అనుకొని రైలును పేల్చడానికి ప్రయత్నాలు చేశాడట. వలస ప్రభుత్వం భగత్ సింగ్ గారిని విచారణ చేసి ఊరి తీసేటప్పుడు అతని వయసు 23 ఏళ్ళే. అతని విచారణ సమయంలో భగత్ సింగ్ గారు తాను బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి ఇష్టపడట్లేదని, కానీ సమాజంలో విప్లవం రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి చివరకు ఈ యవ్వనం అనే బలిపీఠానికి, ఈ విప్లవము అనే యవ్వనానికి మా జీవితాన్ని సమర్పిస్తున్నా అని చెప్పేసి ఇక్విలాబ్ జిందాబాద్ అని చెప్పేసి ఊరు తీసేటప్పుడు అని చచ్చిపోయాడట. నెక్స్ట్, సరే, ఆ కాలంలో వ్యాపార వర్గాల వారి పరిస్థితి ఎలా ఉంది? వ్యాపారం చేసేవాళ్ళు విదేశీ వస్తువుల దిగుమతి నుండి పరిరక్షించాలని, దిగుమతులను నిరుత్సాహపరిచే విధంగా రూపాయి స్టెర్లింగ్ విదేశీ మారక నిష్పత్తి ఉండాలని కోరారు. మనకు అప్పట్లో రూపాయి స్టెర్లింగ్, ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉండాలి? రూపాయి స్టెర్లింగ్ విదేశీ మారక నిష్పత్తి ఉండాలని మన వాళ్ళు కోరుకున్నారు. ఎవరు? వ్యాపారులు.
ఇంకా వాళ్ళు ఏం కోరుకున్నారు, వ్యాపార ప్రయోజనాలు వ్యవస్థీకరించడం. వారు 1920లో వాళ్ళు కూడా కొన్ని సంస్థలను ప్రారంభించుకున్నారు. ది ఇండియన్ ఇండస్ట్రియల్ కమర్షియల్ కాంగ్రెస్ 1920లో, అలాగే 1927లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ FICCI, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సంవత్సరము ఈ అబ్రవేషన్ 2 నేర్చుకోండి, స్థాపించారు. పురుషోత్తం దాస్ ఠాకూర్, GD బిర్లా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తల నాయకత్వంలో పారిశ్రామికవేత్తలు భారతీయ ఆర్థిక వ్యవస్థపై వలసరాజ్య నియంత్రణను వ్యతిరేకించి శాసనంలోని ఉద్యమం ప్రారంభించిన తొలిదోళ్లలో దానికి మద్దతు తెలిపారు. ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, పురుషోత్తం దాస్, ఠాకూర్ దాసు, GD బిర్లా, వీళ్ళు ముగ్గురు అందులో ఉన్నారు. ఓ షట్. GD బిర్లా ప్రముఖ ప్రాథమికవేత్తలు ఇందులో మనకు కనబడుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఉండేటువంటి డేట్స్ మళ్ళీ చూద్దాం. నాగపూర్ ప్రాంతంలో తప్ప మిగతా ఏ ప్రాంతంలో పారిశ్రామిక వర్గాల శాసనోల్లంఘన ఉద్యమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనలేదు. నాగపూర్లో మాత్రమే ఈ కార్మికులు పాల్గొన్నారు. కారణం ఏంటి, మిగతా చోట్ల ఎక్కడ పాల్గొనకపోవడం ఏంటంటే, మన కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళున్నారు చూసినారు, వ్యాపారులు అంటే పరిశ్రమలకు నాయకులు వ్యాపారులు ఉన్నారు, వాళ్ళకు మద్దతులు ఇచ్చేసరికి కార్మికులకు నచ్చలే, ఏంద్ర వీళ్ళు వాళ్ళ సైడ్ పోతున్నారని చెప్పేసి కార్మికులు ఎవరు ఆ కాలంలో పాల్గొన్నారు. కానీ చోట నాగపూర్ ప్రాంతంలో మాత్రం కార్మికులు ఉద్యమంలో పాల్గొన్నారు. పారిశ్రామిక కాంగ్రెస్కు దగ్గర అవ్వడం, కార్మికులు దూరం అయ్యారు. వీళ్ళు పారిశ్రామికవేత్తల దగ్గర అయితే కార్మికులు దూరం అయిపోయినారు. దెబ్బకు ఇది పెద్ద మైనస్ అయిపోయింది. మనకు డేట్స్ చూద్దాము ఒక్కసారి. ముఖ్యమైన తేదీలు, ప్రతి డేటు ముఖ్యమే. ఉత్తరప్రదేశ్లో బాబా రామచంద్రన్ నాయకత్వం, డేట్ సంవత్సరాల పైన చూసుకోండి. రౌలత్ చట్టము, జలియన్ వాలాబాగ్ మారణకాండ. అలాగే నెక్స్ట్ పైన డేట్స్ చూసుకోండి. సహాయ నిరాకరణకు ఖిలాఫత్ ఉద్యమం 21లో స్టార్ట్ అయింది. చౌరీ చౌరా 22లో సహాయ నిరాకరణ ఉద్యమం విరమించుకోవడం అప్పుడే జరిగిపోయింది. లాహోర్ సమావేశం, పూర్ణ స్వరాజ్యం ఎప్పుడు 1929లో. 38 అనగానే వర్గాల యొక్క సమాఖ్య ఏర్పడింది. ఎవరు, అంబేద్కర్ గారు సాధించి, ఇది గుర్తుపెట్టుకోండి. అనగారిన వర్గాల సమాఖ్యను స్థాపించింది ఎవరంటే గాంధీ అంబేద్కర్ గారు. ఏ సంవత్సరం, 1930లో. అదే 30లో ఏం చేసినారు, ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు, శాసనోద్యమాన్ని ప్రారంభించారు గాంధీ గారు. 31లో శాసనోద్యమాన్ని ముగించుకున్నాడు. 31లో ఏం చేసినాడు, రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళిపోయాడు. 32లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాడు. డేట్స్ ప్రతి డేటు ఇంపార్టెంటే, అందుకే అన్ని రౌండప్ చేశాను దీన్ని. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఈ పేజీలు ఏమైనా ఉన్నాయా, శాసనోల్లంఘన ఉద్యమం యొక్క పరిమితులు. అంటర్తనాన్ని నిర్మూలించకపోతే 100 సంవత్సరాలు గడిచిన స్వరాజ్యం రాదని ఎవరు చెప్పినారు, గాంధీజీ గారు ప్రకటించారు. అందుకే ఆయన అంటరాని వారిని హరిజనులు దేవుని సంతతి అని పిలిచేవాడు. హరిజనులు దేవుని సంతతి అని చెప్పింది ఎవరు, గాంధీ గారే. నెక్స్ట్ శాసన ఉల్లంఘన ఉద్యమంలో దళితుల భాగస్వామ్యం ప్రధానంగా వారు సంస్థాగతంగా చాలా బలంగా ఉన్న మహారాష్ట్ర, నాగపూర్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. దళితులు అందరూ ఎక్కడ పాల్గొన్నారంటే మహారాష్ట్ర, నాగపూర్ ప్రాంతంలోనే, మిగతా ఎక్కడ దళితులు ఈ ఉద్యమాలలో పాల్గొనలేదట. ఓకేనా. దళితులు భాగస్వామ్యము సంస్థాగతంగా బలంగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే మహారాష్ట్ర, అలాగే నాగపూర్. 1930 దళితులను అణగారిన తరగతుల సంఘంగా ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని గాంధీజీతో ఘర్షణ పడ్డాడు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ గారు కూడా విచిత్రం అంటే ఇంకొకటి అంటే మన వాళ్ళు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు పిలిచిన ప్రతి రౌండ్ టేబుల్ సమావేశం 2, 3 జరుగుతాయి, మొత్తము 3, 4 జరుగుతాయి. ప్రతి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కదానికి అటెండ్ అయిన వారు ఎవరంటే అంబేద్కర్. ప్రతి దానికి అటెండ్ అయ్యారు. గాంధీజీ కేవలం 2వ దానికి మాత్రమే అటెండ్ అయ్యాడు. ఈ అంబేద్కర్ గారు ఏం చేశారంటే ప్రతి దానికి అటెండ్ అయ్యారు. ఈ 2వ రౌండ్ టేబుల్ సమావేశం గాంధీ గారు పోయారు, అంబేద్కర్ ఇద్దరు పోయారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ గారు ఈ అణగారిన వారికి ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలి అంటే ఈ ఎస్సీలకు, షెడ్యూల్ క్యాస్ట్ లెవెల్కు, ఈ ఎస్టీలకు, వీళ్ళంతా మాకు కూడా కావాలని ఆయన తన ప్రతిపాదనను 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపాదించాడు. కానీ గాంధీజీ దానికి ఒప్పుకోలే. మీకెందుకు అవసరం లేదని ఈయన మాట్లాడారు. అంబేద్కర్ డిమాండ్ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించారు. ఓకే అన్నారు. ఎందుకు మన వాళ్ళు గొడవాడి సావడం లేని.
ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఓకే అన్నారు ఎస్సీ వాళ్ళకి ఇద్దాంలేని, కానీ గాంధీజీ గారు ఒప్పుకోలే. దీనికి ఎస్సీ వాళ్ళకి ఇస్తావా అని చెప్పేసి గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. ఆయన ఉద్దేశాలు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ మొత్తానికి చివరికి ఏం చేశారంటే గాంధీజీ గారి అభిప్రాయాన్ని ఒప్పిస్తారు. అంబేద్కర్ గారు ఏం కాదులే ఎస్సీ వాళ్ళు బాగుపడిలే అది ఏదో ఒకటి చెప్పి అంబేద్కర్ గారు ఒప్పిస్తారు. ఒప్పించిన తర్వాత గాంధీ గారు సరేలే అని లాస్ట్కు మొత్తానికి ఒప్పుకుంటారు. దానిని ఏమంటే పూనా ఒడంబడిక అంటారు, ఎందుకంటే ఇది పూనాలో జరిగింది. ఓకేనా, పూనాలో జరిగింది కాబట్టి పూనా ఒడంబడిక అంటారు. నెక్స్ట్ దాని ఫలితంగా 1930 సెప్టెంబర్ నాటికి పూనా ఒడంబడిక జరిగింది. ఈ అనగానే వర్గాలకు అంటే తర్వాత షెడ్యూల్ కులాల వారికి ప్రావిన్స్లోను కేంద్ర శాసనసభల్లో ప్రత్యేక సీట్లు కేటాయించబడింది. ఏ ఒప్పందం ద్వారా? పూనా ఒప్పందం ద్వారా. ఎవరెవరు జరిగింది పూనా ఒప్పందము? అంబేద్కర్ గారికి, గాంధీ గారికి జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు, ఇదంతా అక్కర్లేదులేండి. సెంట్రల్ అసెంబ్లీలో పైన ఉంది, దాని కంటిన్యూషన్ కింద ఉంది. సెంట్రల్ అసెంబ్లీలో ముస్లింలు కొన్ని సీట్లు కేటాయించాలి హామీ ఇవ్వడంతో పాటు ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రావిన్స్లో, అంటే ముస్లిం జనాభా అప్పుడు ఎక్కడ ఉన్నారు? బెంగాల్, పంజాబ్లో ఉన్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పిస్తే తమ ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్ను ఉపసంహరిస్తామని ముస్లిం లీగ్ నాయకులు ఒకరైన మహమ్మద్ అలీ జిన్నా అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నారంటే మాకు ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలకు కావాలని వాళ్ళు అప్పట్లో డిమాండ్ చేస్తున్నారు. మేము ఇలా డిమాండ్ చేయకూడదు అని అంటే మాకేం కావాలి? వీళ్ళ ముస్లిం జనాభా అధికంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లో జనాభా నిష్పత్తిని బట్టి ప్రాతినిధ్యం కావాలి. అలాగే ముస్లింకు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు కొన్ని సీట్లు రిజర్వేషన్ ఇచ్చారు కదా, అలాగే ముస్లింలకు కూడా కొన్ని సీట్లు రిజర్వేషన్ ఇస్తే మాకు పాకిస్తాన్ కానీ ఇలాంటివి ఏమీ మా డిమాండ్లు అవసరం లేదు అని ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా తన ప్రాతినిధ్యాన్ని అన్నాడు. కానీ ప్రాతినిధ్య సమితిపై 1928లో అఖిలపక్ష సమావేశ చర్చలు జరిగాయి. అంటే ముస్లింలకు ఇవ్వాలా వద్దా అనే అఖిలపక్ష సమావేశాలు జరుగుతున్న సమయంలో హిందూ మహాసభకు చెందిన ఎంఆర్ జయకర్ రాజీ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. వాళ్ళకి ఇచ్చడం ఏందని ఈ జయకర్ రాజీ అని ముస్లిం వాళ్ళను వద్దు వాళ్ళకి ఇవ్వకూడదని అడ్డం మాట్లాడినాడు. దీంతో సమస్య బీభత్సమైన పీక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ మహమ్మద్ అలీ జిన్నా అంటే మన వాళ్ళు పాకిస్తాన్ ఏర్పడడానికి మొదటి కారణం అంటే మన వాళ్ళే, ఈ కొంతమంది చెత్త రాజకీయాలు వాళ్ళు ఉండింటే ఇప్పటికీ పాకిస్తాన్ కలిసే ఉంది. ఆ రోజు జరిగిన ఈ అఖిలపక్ష సమావేశంలో ఈ ఎంఆర్ జయకర్ రాజీ అనే వల్ల ముస్లింలకు ఇచ్చేది ప్రసక్తే లే వాళ్ళది అని చాలా దారుణంగా మాట్లాడడం. మొత్తానికి మన వాళ్ళు గాంధీ గారు కూడా ఒప్పుకోలే వాళ్ళకి సపరేట్గా ఇవ్వడానికి. ఇదంతా రచ్చరచ్చ అయిపోయి ఇంకెట్టయితే కాదు వీళ్ళతో మనం ఉండలేమని చెప్పేసి అప్పటి నుంచి ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ మాకు ఇట్టయితే కాదు, మాకు కొత్త దేశం కావాలని సపరేట్గా అప్పటి నుంచి దానిని పాకిస్తాన్ కోసం వాళ్ళు ఆశపడ్డారు. లేకపోతే వాళ్ళు మనలో ఉండాలని ఆశపడ్డారు, భారతదేశంలో ఉండాలి. ఏమంటే మాకంటూ కొన్ని రిజర్వేషన్గా ఇప్పుడు ఎస్సీ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చారు కదా, అలాగే మాకు ముస్లిం వాళ్ళకు కూడా కొంత భాగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కానీ మన వాళ్ళు ఒప్పుకోసరికి ఇళ్ళతో పంచాయతీ మాకెందుకులే అని చెప్పేసి కాంగ్రెస్ ముస్లిం లీగ్ రెండుగా డివైడ్ అయిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మొత్తానికి బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని పాకిస్తాన్ దేశం కోసం డిమాండ్ చేయడం ప్రారంభించారు. సరే, నెక్స్ట్ మూలం అని ఒకటి ఉంది, ఇది ఒకసారి చూద్దాం. 1930లో ముస్లిం లీగ్ అధ్యక్షుడిగా ఉన్న సర్ మొహమ్మద్ అలీ ఇక్బాల్ ప్రధానంగా అల్పసంఖ్యాక వర్గాల రాజకీయాల ప్రయోజనాలు కాపాడడానికి ముస్లింకు ప్రత్యేక నియోజకవర్గాల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. మాకు కావాలి అని ఆయన చెప్పాడట. పాకిస్తాన్ ఏర్పాటుకు తర్వాతి సంవత్సరంలో వచ్చిన డిమాండ్కు అతని ప్రకటన సమర్థత మేధోపరమైనదని చెప్పవచ్చు. ఈయన చెప్పిందే ఏదైతే చెప్పాడో అదే తర్వాత వాళ్ళు పాకిస్తాన్ ఆశపడడానికి రీజన్ అయింది. ఈయన మాట్లాడిన మాటలు అంతే, ఇక నేర్చుకోవడానికి ఏం లేదు. సరే, ఇక్కడ ఒక పేజీ ఉంటుంది మధ్యలో, ఆ పేజీని తీసేసినాను ఎందుకంటే ఏం లేదు కాబట్టి. సరే, ఇంకా ఇంతటితో మనకు ముగింపుకు వస్తాం. సరే, చూద్దాం. భారతం యొక్క గుర్తింపు మనం ఇంతకుముందు కూడా మనం చూసాం. ఎందుకంటే పోయిన లెసన్లో ఒక్కొక్క దేశము వాళ్ళ దేశాన్ని ఒక స్త్రీ రూపంలో తీర్చిదిద్దడం అన్నది చిత్రకారులకు అలవాటు. అలాగే భారతదేశ యొక్క గుర్తింపు కూడా దృశ్య రూపంలో భరతమాత చిత్రంలో అనుసంధానింపబడింది. మొదట ఈ చిత్రాన్ని బంకించంద్ర చటోపాధ్యాయ రూపొందించారు. మొదట భరతమాత యొక్క చిత్రాన్ని రూపొందించింది ఎవడు? బంకించంద్ర చటోపాధ్యాయ గారు ఆయన రూపొందించారు.
1870లో మాతృదేశాన్ని కీర్తిస్తూ వందే మాతర గీతాన్ని కూడా రాశారు. ఎవరు? బకిం చంద్ర చటోపాధ్యాయ ఆయనే. తర్వాత దానిని తన ఆనంద్ మట్ అనే నవలలో చేర్చారు. ఏదాన్ని? వందే మాతరం గేయాన్ని ఏ నవలలో చేర్చారంటారు? ఆనంద్ మట్. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమంలో బెంగాల్ అంతటా విస్తృతంగా దీనిని ఆలపించారు. స్వదేశీ ఉద్యమం జరిగే టైంలో బెంగాల్లో దీన్ని బీభత్సంగా పాట పాడుకున్నారు అందరట. స్వదేశీ ఉద్యమం ద్వారా ప్రేరణ పొందిన అభినీంద్రనాథ్ ఠాగూర్ ప్రసిద్ధి చెందిన భరతమాత చిత్రాన్ని చిత్రీకరించారు. మొదటి చిత్రాన్ని చటోపాధ్యాయులు చిత్రించారు. ఇప్పుడు మనం బాగా ప్రసిద్ధి చెందిన, ఇప్పుడు మన ప్రజెంట్ వాడుతున్న భరతమాత చిత్రాన్ని మాత్రం గీసింది ఎవరు? అభినీంద్రనాథ్ ఠాగూర్. ఈ చిత్రంలో, అంటే పక్కనున్న చిత్రంలో భరతమాత ఎలా కనపడుతుంది? ఒక యోగినిలా ప్రశాంతంగా, నిర్మలంగా, ఆధ్యాత్మికంగా, దైవికంగా చిత్రీకరించబడింది ఇక్కడ. నెక్స్ట్, బెంగాల్ జానపద పునరుద్ధరణ కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఏం చేశారట? నెక్స్ట్ పేజీలో ఉంది, చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా యక్షగానాలను, బాలగేయాలను, పునరాలను సేకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత మద్రాసులో నటేశ శాస్త్రి, మద్రాస్ అంటే మనదే, మద్రాస్ అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కలిసే ఉన్నాయి అప్పుడు, దాన్ని మద్రాస్ అంటారు. నటేశ శాస్త్రి తమిళ జానపద కథలను సేకరించి దక్షిణ భారత జానపద సాహిత్యము అనే 4 ప్రముఖ సంపుటాలు, అంటే పెద్ద పెద్ద పుస్తకాలను ప్రచురించాడు. ఎవరు? నటేశ శాస్త్రి. ఈయన ఏం చేశాడు? జానపద సాహిత్యము జాతీయ సాహిత్యం అని, ప్రజల వాస్తవ భావనలు, లక్షణాలను అత్యంత నిజాయితీగా వ్యక్తపరుస్తుందని ఈయన వ్యక్తపరిచారు. ఎవరు? నటేశ శాస్త్రి గారు. నెక్స్ట్, బెంగాల్లో స్వదేశీ ఉద్యమం ఎక్కడ జరిగిందంటే బెంగాల్. ఎందుకు జరిగిందంటే బెంగాల్ను 2గా డివైడ్ చేసినాడు, పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ అని. ఓకే, అలా డివైడ్ చేయడము నచ్చలే, అందుకు దానికి విరుద్ధంగా స్వదేశీ ఉద్యమం అప్పట్లో చాలా బీభత్సంగా జరిగింది. ఈ స్వదేశీ ఉద్యమం సమయంలో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఆ మొదట్లో ఉన్న త్రివర్ణ పతాకంలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, ఇక్కడ పసుపును గుర్తుపెట్టుకోండి, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రూపొందించారు. ఇది బ్రిటిష్ ఇండియాలో 8 ప్రావిన్షియలను సూచిస్తూ దాంట్లో 8 కలువపూలు ఉన్నాయి. హిందువులకు, ముస్లింలకు ప్రాతిపదిక వహిస్తూ ఆ అర్ధచంద్రాకారపు చంద్రుని నెలవంక కలిగి ఉంది. మొదట్లో మన వాళ్ళు స్టార్ట్ చేసిన త్రివర్ణ పతాకం. 1921 నాటికి గాంధీజీ స్వరాజ్య పథకాన్ని రూపొందించిన వాళ్ళు ఎవరు అంటారు? గాంధీజీ గారు. ఇది మళ్ళీ త్రివర్ణ పతాకం. దీనిలో ఏమున్నాయి? ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు వచ్చింది. పసుపు పోయి ఏమొచ్చింది? తెలుపు వచ్చింది గాంధీ గారు పెట్టిన దాంట్లో. ఇందులో గాంధేయవాద ఆదర్శవాదానికి స్వయం సహాయాన్ని సూచిస్తూ నూలు వడికే రాట్నాన్ని కూడా ఇందులో చేర్చడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, భరతమాత ఇలా కొత్తగా రూపొందించబడుతూ వచ్చింది. ఇది మనం పాపులర్గా వాడుతున్న భరతమాత చిత్రం. ఇక్కడ చూడండి, భరతమాత దగ్గర ఇక్కడ ఒక ఏనుగు, ఒక సింహం ఉంది కదా, అదే చెప్తున్నాడు. భరతమాత త్రిశూలంతో ఉంది. సింహము, ఏనుగు పక్కన నిలబడినట్లుగా చూపిస్తుంది. ఈ సింహము, ఏనుగు శక్తి, అధికారాలకు సూచన. అంతే, ఇక నేర్చుకోవడానికి ఏం లేదు. ఆ రోజుల హిందువులు టార్టారీ, చైనా మరియు ఇతర దేశాలను జయించి తమ జెండాలను ఎగరవేశారు. మొదట్లో పూర్వము టార్టార్, చైనా, ఇతర దేశాలను వదిలించి అక్కడ కూడా మన జెండాని ఎదిగేశారు. ఇక్కడ చాలా దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం వాళ్ళు కొద్దిమంది సైనికులు భారత గడ్డపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఎదురై బ్రిటిషుల పంచాయతీ ఏంది మన దేశం దుస్థితి అని తరణి చరణ్ చటోపాధ్యాయ అన్న ఆయన పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ముగింపుకు వచ్చినాము. ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. క్విట్ ఇండియా ఉద్యమం అంటే, క్విట్ అంటే ఇండియా నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోండి. క్రిప్స్ మిషన్ వైఫల్యము, 2వ ప్రపంచ యుద్ధ ప్రభావాలు భారతదేశం తీవ్రమైన అసంతృప్తిని తీసుకుని వచ్చాయి. 1942 జూలై 14 వార్ధా సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భారతీయులు తక్షణమే అధికారాన్ని బదిలీ చేయాలని, విడిచి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ చారిత్రాత్మక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది. క్విట్ ఇండియా తీర్మానం ఏ సమావేశంలో ఆమోదింపబడింది అంటే వార్ధా సమావేశంలో. ఏ సంవత్సరం? 1942. ఓకేనా. నెక్స్ట్, దేశమంతటా సాధ్యమైనంత విస్తృత స్థాయిలో అంశ పద్ధతిలో ఉద్యమాన్ని చేపట్టాలని, అలాగే 1942 ఆగస్టు 8 బొంబాయిలో సమావేశం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆమోదించింది. తీర్మానం చేసింది క్విట్ ఇండియా ఉద్యమం వార్తా సమావేశంలో. దానిని అమలు చేయాలని ఆమోదించింది మాత్రము బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ కమిటీలో. ఈ సందర్భంగా
డూ ఆర్ డై, చేయండి లేదంటే చావండి అని మన గాంధీ గారు ప్రసంగం చేశారు. డూ ఆర్ డై చాలా ఇంపార్టెంట్. డూ ఆర్ డై అని నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటారు? గాంధీ గారు. ఏ సమావేశంలో ఇచ్చారు? ముంబైలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఇది ఇచ్చాడు. ఇందులో ఈ ఉద్యమంలో జయప్రకాశ్ నారాయణ, అరుణా అసఫ్ అలీ, రామ్ మనోహర్ లోహియా వంటి నాయకులు, అలాగే బెంగాల్లో ఈ లేడీస్ ఉన్నారు, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుని, మాతంగిని హజ్రా, అస్సాంలో కనకలత బారువా, ఒరిస్సాలో రమాదేవి వంటి మహిళలు చురుకుగా పాల్గొన్నారు. ఇది ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. ఓకేనండి, నేను ఇంపార్టెంట్ అని ప్రతిదీ చెప్పాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.